హే గాయ్స్, వెల్కమ్ టు పేరెంట్స్ వ్లాగ్. మేము ఈరోజు కొన్ని గార్డెనింగ్ కోసం పాట్స్ అలాగే స్ప్రే బాటిల్ ఒకటి అయితే కొన్నామండి. ఇవి వచ్చి డీమార్ట్లో తీసుకున్నాము. డీమార్ట్లో 80 రూపీస్ పడింది. సేమ్ పాట్స్ బయట చాలా ఎక్కువ చెప్పారు. సో డీమార్ట్లో 80 రూపీస్ ఉందని చెప్పేసి 80 రూపీస్ తీసుకున్నాము. మొత్తం 4 పాట్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇది వచ్చి స్ప్రే బాటిల్. ఇది ఈ డీమార్ట్లో పాట్స్ తక్కువ ఉన్నాయి, కానీ స్ప్రే బాటిల్ 1 లీటరే 300 రూపీస్ ఏమో ఉంది. సో చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసి మేము అక్కడ తీసుకోకుండా బయటకు వచ్చాము. అనుకోకుండా వేరే షాప్లో కనిపించింది. బట్ 2 లీటర్స్ 190 రూపీసే పడింది. ఇది మాత్రం బయట అంటే డీమార్ట్లో కంటే బయట చాలా తక్కువగా వచ్చింది. అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంది. 2 లీటర్స్ బాటిల్ కూడా చాలా గట్టిగా ఉంది, స్ట్రాంగ్గా అనిపించింది. డీమార్ట్లో సేమ్ 1 లీటర్ది ఇంత క్వాలిటీ కూడా లేదు. 1 లీటర్ది అయితే 300 రూపీస్ ఉంది. సో అది అంత వేస్ట్ అని చెప్పేసి తీసుకోలేదు. ఈరోజైతే ఈ వీకెండ్ ఏం చేయాలి అని చెప్పేసి పాట్స్ అన్నీ చేంజ్ చేద్దాము అని చెప్పేసి తీసుకున్నాము. ఇది వచ్చి పుదీనా అండి. పుదీనా జస్ట్ బయట తీసుకున్న పుదీనా ఉంటుంది కదా, వాటిని ఇలా నాటాను. ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగా వచ్చింది. అండ్ సో చిన్న కుండ అంటే ఎక్స్పెక్ట్ చేయకుండా నాటాం కదా, అందుకే చిన్న కుండీలో ఫస్ట్ పెట్టాము. ఇప్పుడు దాన్ని అది కొంచెం బాగుంది కాబట్టి వేరే కుండీలోకి, పెద్ద కుండీలోకి మారుద్దామని చెప్పేసి కుండీలో అయితే తీసుకున్నాము. ఇప్పుడు అవన్నీ సో ఈ వీడియోలో కుండీలో మార్చడం అలాగే దాని పాటింగ్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసామో వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే ఇలా అన్నిటికి కూడా హోల్స్ పెట్టేసామండి. ఇలా మొత్తం కూడా హోల్స్ పెట్టాము. ఎక్కువ హోల్స్ అయితే పెట్టాము, డ్రైనింగ్ బాగుండాలి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చి పాటింగ్ మిక్స్. ఇది వచ్చి మట్టి అలాగే ఇసుక, గొర్రె ఎరువు మొత్తం కూడా 3 కలిపి ఉన్నాయి. అవి కొంచెం ఉన్నాయి అని చెప్పేసి ఇంకా కొంచెం మట్టి అలాగే కంపోస్ట్ అన్నీ కూడా కలిపాము. సో ఎంతెంత క్వాంటిటీ వేసామో వీడియోలో చూపిస్తాను. ఇవన్నీ కూడా ఆల్రెడీ మిక్స్ చేసి ఉన్నాయి. ఇసుక కూడా కొంచెం ఎక్కువగానే వేసామండి, ఎందుకంటే కొంచెం ఆకుకూరలాగా కదా, సో అందుకని ఇసుక బాగుండాలి అని చెప్పేసి కొంచెం గ్యాప్ కూడా వేర్లకి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇసుక వేసాము కొంచెం ఎక్కువే. అండ్ ఇది వచ్చి కంపోస్ట్ అండి. కంపోస్ట్ కూడా బాగా వేసాము. కంపోస్ట్ ఆల్మోస్ట్ 3/4 అయితే వేసాము. ఇది వచ్చి కోకోపిట్ వేసాము. కొంచెం ఇసుక ఉంది కదా, సో కోకోపిట్ కూడా కొంచెం తక్కువగానే వేసాము. నెక్స్ట్ వచ్చి మట్టి అండి. మట్టి కూడా చాలా తీసుకున్నాము. ఇది వచ్చి ప్యూర్ అంటే ఆల్రెడీ పొలంలో నుంచి తీసుకొచ్చింది. సో అన్నిటికి కూడా పొలంలో నుంచి కూడా అంటే పక్కనే ఉన్నాయి పొలాలన్నీ కూడా, సో వాటిలో నుంచి తీసుకొచ్చిన మట్టి కూడా సేమ్ కంపోస్ట్ లాగే చాలా కంపోస్ట్ అయి ఉంటుంది కదా, అలాగే ఉంది. అండ్ ఫుల్ రాళ్ళు ఉన్నాయి. అన్నీ కూడా తీసేసి నీట్గా మొక్కకైతే ఇలా ప్రిపేర్ చేసాము. మట్టి చాలా మెత్తగా ఉన్న, రాళ్ళు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అన్నీ కూడా నీట్గా తీసేసాము. అంటే పొలంలోని మట్టే, అంటే బయట విడిగా అయితే తీసుకోలేదండి. పక్కన ఇది నల్ల మట్టి ఉంటుంది కదా, సేమ్ పొలంలో నల్ల మట్టి మొత్తం తీసుకొచ్చేసి ఇలా మొక్కలన్నీ కూడా నాటుతూ ఉన్నాము. మొత్తం నీట్గా మిక్స్ చేసేసాము. మిక్స్ చేసి మొత్తం కూడా కుండీలోకి మట్టి అయితే పెట్టేసుకున్నాము. ఇలా మట్టి సగం పోసి తర్వాత ఈ కుండీ ఇది తీసేప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలండి. ఏర్లు కూడా కింద వరకు వచ్చాయి. కొంచెం అటు ఇటు అయినా మొక్క చాలా డెలికేట్గా ఉంది కదా, సో ఇరిగిపోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ ఇది చూడండి కింద వరకు మొత్తం ఇలా ఏర్లు అయితే వచ్చేసాయి. దాన్ని నీట్గా ఇలా ప్రెస్ చేస్తూ నిదానంగా తీసుకోవాలి, లేదంటే ఇరిగిపోతుంది. ఎందుకంటే చాలా పొడుగు ఉంది అండ్ చాలా డెలికేట్గా ఉంది మొక్క. ఇప్పుడే వస్తున్నాయి కదా, చిన్న చిన్నగా ఉన్నాయి చిగుర్లు కూడా, సో చాలా కేర్ఫుల్గా తీయాల్సి వచ్చింది. సో లాస్ట్కి ఇలా నీట్గా వచ్చేసింది. మీరు ఎప్పుడైనా మొక్కని ఇలా చేంజ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పాట్ని ఇలా ప్రెస్ చేస్తూ నీట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే ఏర్లు పడేయాయి అంటే మళ్ళీ మొక్క నాటినా మనకి సరిగా రాదు, గ్రోత్ అనేది బాగోదు. కాబట్టి ఎప్పుడన్నా చేంజ్ చేసేప్పుడు ఇలా నీట్గా చేంజ్ చేసుకోండి. ఏర్లు కూడా మొత్తం వచ్చాయి. జస్ట్ పాటింగ్కి ఫుల్ సగం పెట్టేసి ఇది పెట్టేసాము, మొక్కని మార్చేసాము ఇలా.
మేము పుదీనాని చాలాసార్లు ట్రై చేసాం కానీ ఎప్పుడూ సరిగా రాలేదు. ఎప్పుడు కూడా వచ్చినట్టే వచ్చి అలా వాడిపోవడమా లేదంటే చనిపోవడమా అలా అయ్యేది. బట్ ఫస్ట్ టైం పుదీనా చాలా బాగా వచ్చింది. నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలాసార్లు ఆల్మోస్ట్ ఒక 10 to 15 టైమ్స్ వేసి ఉంటామేమో మేము, కానీ ఎప్పుడు మాకు సరిగా వచ్చింది లేదు. బట్ ఈసారి అయితే చాలా బాగా వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేదు. చూద్దాం వస్తుందో రాదో అంటే ఆల్రెడీ ఇన్నిసార్లు వేసి ఫెయిల్ అయ్యాం కాబట్టి రాదనే ఉద్దేశంతోనే మనసూరుకోక వేసాను. బట్ చాలా బాగా వచ్చింది. సో అందుకే దాన్ని అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది కాబట్టి చిన్న పాట్లో వేసాము. ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి చిన్న పాట్లో వేసాము. ఇప్పుడు సో దాన్ని చేంజ్ చేస్తున్నాం పెద్ద పాట్లోకి. అండ్ గ్రోత్ కూడా చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా మొత్తం మట్టిని అయితే కవర్ చేసాము. ఫుల్గా కవర్ చేసేసి లాస్ట్లో అయితే వాటర్ ఇలా స్ప్రే చేసి పక్కన పెట్టాము. సో ఇది మా సండే వ్లాగ్ అనమాట. సండే రోజు ఈ పని అయితే చేసాము. ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంది మొక్కల మీద కాబట్టి సో ఇద్దరం కూడా కాసేపు అలా టైం స్పెండ్ చేసాము మొక్కలతో. సో వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.